లకు నూతన వస్త్రాలు పంపిణీ చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రామిస్ ఫౌండేషన్ పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేసింది. నూతన సంవత్సరం పురస్కరించుకుని ప్రామిస్ ఫౌండేషన్ చిలకలపూడి సమీపంలోని వైఎస్ఆర్ కాలనీలో పేదలకు చీరలు పంపిణీ చేసింది. ఎంఆర్ఓ సునీల్ బాబు ద్వారా ఈ నూతన వస్త్రాలు అందజేశారు. ఫౌండేషన్ ప్రతినిధి వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతమంది 50 పైన కుటుంబాలు పైచిలుకు కుటుంబాలకు వైఎస్ఆర్ కాలనీలో ఈ బట్టలు, చీరలు మరియు వారికి కావాల్సినటువంటి అలాగే మగవారికి షర్ట్స్ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. సంవత్సరం మొదటి రోజే ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ప్రామిస్ ఫౌండేషన్ వారికి మరొకసారి మా తరపున, మా ఆఫీస్ తరపున, తహసీల్దార్ కార్యాలయం వారి తరపున, అలాగే ప్రజలందరి తరపున కూడా వారికి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వీరందరికీ కూడా, ఆ ప్రామిస్ ఫౌండేషన్లో ఉన్నటువంటి వారి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ప్రామిస్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో అక్కడికి వెళ్ళి ప్రామిస్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ, అలాంటివి వాళ్ళకి మందులు కానీ, ఇలా అనేక కార్యక్రమాలు 2018 నుంచి కూడా ఈ ప్రామిస్ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాలనీలో కొంతమంది ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వారికి నూతనంగా వస్త్రాలు అందచేయాలని మా ప్రామిస్ ఫౌండేషన్ ద్వారా మేము నిర్ణయించుకుని ఇక్కడికి మాకు అతిథిగా ఎంఆర్ఓ సార్ గారిని ఆహ్వానించాము. సార్ చేతుల మీదుగా వీళ్ళందరికీ ఇవ్వడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ కూడా చాలా అందరినీ, ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి లాక్డౌన్ సమయంలో చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. మరి అంత మంచి సార్ గారిని మేము ఆహ్వానించి ఇక్కడికి తీసుకురావడానికి దేవుడిచ్చిన తలంతుని బట్టి మా ప్రామిస్ ఫౌండేషన్ తరపున తహసీల్దార్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ప్రామిస్ ఫౌండేషన్ తరపున నిర్వర్తించిన ఓడుగు వెంకన్న బాబు గారు చాలా కష్టపడి ఈ ప్రామిస్ ఫౌండేషన్ ఒక 2018 నుంచి స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు ఆ సార్ చేస్తున్నారని చెప్పి, సార్ చెప్పినట్టు ఇలాంటి పేదవాళ్ళని గుర్తించి 10 మందికి మనకు ఉన్న దాంట్లోనే సహాయం చేయాలని, ప్రతి ఒక్కరు మనసు స్పందించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆయన పిల్లలు చాలా ఆరోగ్యంగా అన్ని వేళలా సుఖంగా జరగాలని, ఈ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు జరిగేలా జయప్రదం జరగాలని కోరుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని